వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, మాజీ కౌన్సిలర్ భరత్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ విద్యుత్ నగర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం సరికాదని అన్నారు. సోమిరెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తెల్లాపూర్ పరిధిలో కనీసం ఒక హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అలాగే కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒకరికి కూడా ఇల్లు ఇవ్వని ఘనత సోమిరెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. మాజీ చైర్మన్ గా ఆయన సతీమణి లలిత సోమిరెడ్డి ఉన్న సమయంలో తెల్లాపూర్ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి ఏం జరిగిందో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీపై పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్పై వ్యక్తిగత దూషణలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు సోమిరెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు. భారతీ నగర్ డివిజన్లో విద్యుత్ నగర్ను కలపడం తమకు ఇష్టం లేదని తెలిపారు. అయితే అంశంపై సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకు తమను ఆహ్వానించి ఉంటే తప్పకుండా హాజరై మద్దతు తెలిపేవారమని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యుత్ నగర్ లేకపోతే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండదన్న భయంతోనే సోమిరెడ్డి ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలు కొనసాగిస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పటాన్చెరు సర్కిల్ కార్యాలయం తెల్లాపూర్లోనే ఏర్పాటు కావడం కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన విషయమని తెలిపారు. త్వరలోనే సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా తెల్లాపూర్ పరిధిలో ఏర్పాటు చేసే అంశం ఉందని సమాచారం ఉందని చెప్పారు. అది జరిగితే తెల్లాపూర్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమవుతుందని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని సోమిరెడ్డికి సూచించారు. కార్యక్రమంలో తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. తెల్లాపూర్లో రేగెత్తున్నటువంటి అంశాల మీద, కాంగ్రెస్ పార్టీ పైన ఎత్తున్నటువంటి దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం మీద ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ 4-5 రోజుల అబ్జర్వేషన్ల లోపల పరిజ్ఞానంతో మాట్లాడినటువంటి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను, నాయకుడు నాకైతే కనిపించలే. ఏదో టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఎమ్మెల్యేని తీసి రైలు కట్ అవతలకు పడేసి మీకు భయపడి వనికి ఉరుకురికి వచ్చేసి మన తెల్లపురం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఓటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మీ కేసీఆర్ చేసినట్టు లంగపల్ల లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యదు. అడ్మినిస్ట్రేటివ్ ఒక విధానం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. 100 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపించినటువంటి పార్టీ. మీ లెక్క ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ లేసి గీ వార్డు మాకైతే మేము ఇక్కడ గెలుస్తాము, గీ కొన మాకైతే మేము గెలుస్తాము, గా 4 ఇండ్లు అయితే మేము గెలుస్తాము అనేటువంటి అపోక్షత ఉండదు. మీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక్కరు సమాధానం చెప్పుర్రి, ఎవరు ఈ డీలిమిటేషన్ చేసిరు అనేటువంటి ప్రశ్నకు ఒక్కరు సమాధానం చెప్పుర్రి. డీలిమిటేషన్ ఎవరు చేస్తారండి? ASCF చేస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని అంటే ఎవరు? ఐఏఎస్లకు క్లాసులు తీసుకునేటువంటి సంస్థ. ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లకు ఎవడైతే క్లాస్ తీసుకుంటారో వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇంకోటి CGG అంటే బ్రిటిష్ పరిపాలన తర్వాత భారతదేశానికి ఏర్పడిన తర్వాత గవర్నెన్స్ను మెయింటైన్ చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి 2 ఇండిపెండెంట్ బాడీలను కూర్చోబెట్టి న్యాచురల్ బార్డర్స్ని తీసుకొని డీలిమిటేషన్ చేయమని అడిగింది. న్యాచురల్ బార్డర్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మండల కేంద్రాలు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కేంద్రాలు, తాలూకాలు, డిస్టిక్లు, ఇవన్నిటిని కూడా న్యాచురల్ బౌండరీస్ ఉంటాయి. న్యాచురల్ బౌండరీస్ అంటే అక్కడ దగ్గర లోపల పెద్ద డ్యాము, చెరువు, ఆయకట్టను, రైల్వే ట్రాకు, విమానాశ్రయము, ఏదో చాలా పెద్ద ఎత్తున నడిచేటువంటి ఒకటి దాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తారు. ఆ ఆధారంగా రైల్వే ట్రాక్ని ఆధారంగా పనిచేసుకొని ఎవరు ఈ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు రైల్వే ట్రాక్ల అవతల ఒకటి, రైల్వే ట్రాక్ యువతల ఒకటి అనేటువంటిది ప్లాన్ చేసిరు. నిజంగా టీఆర్ఎస్ సోమిరెడ్డికి కానీ ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే తెల్లాపూర్ కూడా నన్ను గెలిపించింది అనేటువంటి
తెల్లాపూర్ కూడా నన్ను గెలిపించింది. తెల్లాపూర్ కూడా మా లోపల భాగస్వామ్యం మేము పనిచేయాలని అనుకుంటే ఏం ప్రశ్న అడగాలన్నా టీఆర్ఎస్ వాళ్ళు మీరు? తెల్లాపూర్కు సర్కిల్ రావాలి, తెల్లాపూర్కు సర్కిల్ రావాలి, భారత్ నగర్ను తెల్లాపూర్ సర్కిల్లో కలపాలి, మా ఎంఐజీ ప్రజలకు ఆఫీస్ దగ్గర అవుతుంది అని చెప్పాలి. భారత్ నగర్ ప్రజలకు ఆఫీస్ దగ్గర కావాలి. ఎట్లయితుంది? తెల్లాపూర్ను సర్కిల్ చేసి సర్కిల్ ఆఫీస్ భారత్ నగర్లో కలిపితే అప్పుడు అవుతుంది, అప్పుడు ఆఫీస్ దగ్గర అవుతుంది. తెల్లాపూర్ లోపల నీ రాజకీయాల కోసము తెల్లాపురపోలకు నా సంగతి అంతా తెలుసు. కుమారన్న నాయకత్వంలో తెల్లాపురపోలు అంత చైతన్యవంతులు అయ్యిర్రు. నా పప్పులు ఉడికాయి. ఎంఐజీ పోతేనో నయానో భయానో ఎట్లో మభ్యపెట్టు అబద్ధాలు చెప్పు 4 ఓట్లు తెచ్చుకోవచ్చురా నాయన అని చెప్పి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇళ్ళ కలుపుర్రి అని ఏడ దమ్ము లేదా? కొట్లాడికి రాదా? బీఆర్ఎస్ భయపడుతున్నదా? అట్లనే చెప్పురు. మళ్ళా యాద పెట్టుకోరి, మేయర్ సీటు మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరైపోతున్నది. అందుకనే ఎంపీ ఎలక్షన్లలో మీకు 3rd ప్లేస్కి వచ్చి కలవడరు. డిపాజిట్ కరెంట్ అయిపోయింది. మీ అన్ని 10 ఏళ్ళు మీరు చేసినవి అన్నీ తెలిసిపోయింది. ఎవడు దీన్ని చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన స్టాండ్ ఉన్నది. తెల్లాపూర్లు వీలైతే ఎంఐజీని కాలనీతో కలపండి, ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు మాతో కలిసి ఉన్నారు కాబట్టి. లేదా ఆఫీసును ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు చూడండి. 9 కిలోమీటర్ల దూరం కాదు. మాకు ప్రత్యేకమైనటువంటి నిబంధత ఉంది. నా ఇంట్లోనో సీపాన్ ఇంట్లోనో వాడు చేయలే కూసబెట్టి, లేకుంటే ఆడ రేవంత్ రెడ్డి గారు మీలా చిల్ల రాజకీయాలు చేయరు. పార్టీ మీద ఎటువంటి బురద జల్ల చేయడానికి ఏ బీఆర్ఎస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తే ఈడ పుట్టగదులు లేకుండా పోతారని చెప్తున్నా మిత్రులారా. ఏం చేసిరా మీ 10 ఏళ్ళు నేను ఇది తెచ్చినా ఏది ఒక్క సంస్థ చెప్పు. నేను ₹1 కోటి పలానా గవర్నమెంట్ ఫండ్కి ఏం తెచ్చినా, నేను పలానా గుడి కట్టినా, ఏమో ఆ బిల్డర్ దగ్గర చిల్లర పైసలు, ఈ బిల్డర్ దగ్గర పైసలు, ఒక్కటన్నా ఒక గవర్నమెంట్ కాలేజ్ తెచ్చినా మొత్తుకొని చెప్పిన మిత్రులారా. మున్సిపల్ ఆఫీస్ కన్నా ఇంపార్టెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఈ ఊరికి అని చెప్పిన. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కట్టురాడా? మున్సిపాలిటీ ఆఫీస్ లేకున్నా మన ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం, మనమే కూర్చుంటాం. అధికారులే పని చేస్తారు. మన 4 కోసం పేద లంకంత కొంప అవసరం లేదు. కానీ జనాలకు హాస్పిటల్ లేదా? పటంచెరు పోతున్నారు. పటంచెరు దాకా హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నారు. ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్ యాద రాలే. ఇవాళ ఏమంటారు? కొబ్బరికాయ కొట్టలే. కొనముంగట పోయేటప్పుడు నువ్వే అధికారం నుండి బుడ్డదోటి 6 మంది కూర్చొని తీర్మానం చేసి అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి పోతున్నావు. 2 ఏళ్ళు సంవత్సరం రోజులు నువ్వే అధికారంలో ఉన్నావు. ఆపద్ధర్మ చైర్మన్ కూడా నువ్వే బాధ్యత తీసుకోవాలి. నువ్వే బాధ్యత తీసుకొని ఎందుకు నడవలేవని అడగాల. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మేయర్ ఆఫీసీడికి రావాలని. మేయర్ ఆఫీసీడికి వస్తే కనీసం మనకు ఉన్న 100 కార్పొరేటర్లల్లా మేజర్గా మనమే ఉంటాం. అభివృద్ధి ఈడికైనా మొదలవుతుంది. ఆఫీసర్ ఈయనే ఉంటాడు. ఇవన్నీ రాబోయే సెక్షన్లకు ఒక విజన్ ఉన్న లీడర్గా పనిచేయాలని అనుకున్నాం. ఓ విజన్ ఉన్న లీడర్గా పనిచేయకపోతే తెల్లాపూర్కు పట్టిన గతి పడుతుంది. 60,000 రూపాయల ఫండ్ ఉన్నప్పుడు తెల్లాపూర్ లోపల కుమారన్న, నాయకుడు కృష్ణన్న సర్పంచ్గా చేసి బస్సు లేదు, నా టెలిఫోన్ లేదు, నా రోడ్లు లేవు, నా డ్రైనేజ్ లేదు. అదే అభివృద్ధి అంటే. ఈరోజు ఏ పరిస్థితులు ఉంది తెల్లాపూర్? ఇలా 23 కోట్ల బడ్జెట్, 23 కోట్ల బడ్జెట్లలో నువ్వు చెప్పేటి ఏంటి? ఆ పనికిరాంది ఒకటి ఫంక్షన్ హాలు, అది ఇప్పుడు ఏది సిద్ధవాస్త స్థితికి చేరిపోయింది. కట్టిన సంవత్సరానికి చూపెడుతున్నాడు ఆయన వచ్చి ఇవ్వయినాడు. అట్లున్నది మళ్ళీ ఈ పరిస్థితి కట్టింది. అరే వాళ్ళు ఎందుకు వచ్చిరో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఎందుకు వచ్చిరంటే దాన్ని మేయర్ ఆఫీస్ ఏమైనా చేద్దామా, లేకుంటే ఇంకేదైనా ప్లానింగ్ దీంట్లో పెద్దగా పెంచుదామా అని వాళ్ళు వచ్చిర్రు. ఈయన ఇవి ఊసిపోయినాయి అవి ఊసిపోయినాయి అని చెప్తున్నాడు ఆడ. అరే ఊసిపోయినాయి, మనకు కట్టిన పరిస్థితి కట్టలేదు కాబట్టి ఊసిపోయినాయి అవి. తెల్లాపూర్ లోపల డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు నేను అంగస్ట్రైక్ చేసిన ఒక్క మున్సిపాలిటీకి ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదండి. తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇప్పారేమని అడుగుతున్నా చెప్పు. పేదలు కదా, నిరుపేదలు.
ఇప్పుడు సీపన్న వీళ్ళందరూ చెప్పారు 1400 ఫ్లాట్లు ఇప్పించినాం రా ఇక్కడ పేదలకు. మీరేమి ఇప్పించారో చెప్పు. 1400 ఫ్లాట్లు నిరుపేదలకు ఇప్పించడం. తెల్లాపూర్ మున్సిపాలిటీ జాగా 100 ఎకరాలు తీసుకుంటే ఒక్కరికి ఇప్పించలేరు. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఎవడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటుండో వానికి ఇల్లు ఇస్తుంది. ఇగో లిస్టు పైసలు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎవరెవరికి ఇస్తుందని. రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినావు? అన్నం లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినావు? మా తెల్లాపూర్లో అంజిగాడు ఉంటాడు, వచ్చిండు, ఇగో ఇన్నే ఉన్నాడు. అలా భార్య 10 మాటలు వచ్చిపోయింది, అన్న ఇటు పని చేయడు మన చేయడు, నాకు ఇంత రేషన్ కార్డు ఇప్పి ఈ రేషన్ కార్డు ఇప్పించారంటే ఏమన్నా అన్నమని వస్తా తింటానంటే 10 ఏళ్ళు నీ కేసీఆర్ అన్నం లేనోనికి అన్నం పెట్టలేడు. ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు రిలీజ్ చేసినాం, ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం, పైసలు ఇస్తున్నాం, సన్న బియ్యం వేస్తున్నాం. డబల్ బెడ్రూమ్ లోపల కరెంటు లేక నీళ్లు లేక ఏమి లేకుంటే 2 మంత్రులు వచ్చి ఎంబడే బస్సులు లోపలికి పంపించిర్రు, ఫ్రీ బస్సులు లోపలికి పంపించిర్రు, రేషన్ డీలర్లను పెట్టించిర్రు, అంబులెన్స్ సర్వీస్ 4 అంబులెన్స్లను తెచ్చిపెట్టిర్రు. ఇదండి అభివృద్ధి అంటే. అవే పాస్మాల ముచ్చలు చెప్పి 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 యాస్టకు వస్తున్నది. ఇని నన్ను ఇట్ట చేసిర్రు, నన్ను అట్ట చేసిర్రు అని నువ్వు చేసినావు కాబట్టి చెప్పిరా అవన్నీ. నువ్వు చెప్పలేనని సవాల్ నేను ఇస్తున్నా. సోమిరెడ్డి అన్న గుర్తుపెట్టుకో, నేను చేసినట్టు పని లోపల ఏ అధర్మం చేయలే, ఎక్కడ కూడా 1 రూపాయి అన్యాయంగా తినలే, కమిషన్లు తినలే, పైసలు నేను ఇవ్వండి కూడా ఆశపడలే, బిల్డర్ దగ్గరికి నేను లంచాలు తీసుకోలే, పర్మిషన్లకు జనం తీసుకోవాలి నువ్వు అంటే. లేదా నేనన్నా 1 రూపాయి నేను తీసుకోలే. ఏ గుళ్ళ జొరమంటావు చెప్పు. రేపు పొద్దున్న ట్యాంక్ సెంటర్ కాడికి వస్తా, నీళ్ళు పోసుకుందాం నెత్తి మీద, నువ్వన్న గుళ్ళకు నేనన్నా పోతా, నీళ్ళు పోసుకొని నేను గుళ్ళలో పెడతాను. నాకు శివాలయం అంటే ఇష్టం, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఇద్దరు గుళ్ళలో ఏ గుడికి నన్ను రమ్మంటే వస్తా. నేను ఏ కమిషన్ నేను ఏడ తినలే, ఎవ్వరి దగ్గర లంచం అడగలే, ఏ బిల్డర్ దగ్గరికి పోయి నేను చేసి ఆపలే అని నేను గుళ్ళ జొరుతాను. నువ్వు జొరుతావా? నువ్వు జొరితే నువ్వు చిత్తశుద్ధున్నావు అని చెప్తా. అది మీ పరిపాలన. రమ్మంటే రేపు ప్రెస్ వాళ్ళు మీ అందరు సాక్షి చెప్తున్నా, 9 గంటలకు మీరు రమ్మంటే వచ్చేస్తా. 9 గంటలకు ట్యాంక్ సెంటర్ కాళ్ళు లేవడమంటే వస్తా. వచ్చినప్పుడు నా బిందె నేను తెచ్చుకుంటా, నీళ్ళు కూడా తెచ్చుకుంటా. ఏ గుళ్ళకి పోమంటే ఆ గుళ్ళకి పోదాం, నేను నీళ్ళు పోసుకుంటా, దేవుని మీద చేయి పెడతా, నేను చెప్తా. చెప్పమా నాయన, నువ్వు నేను సత్యహరిశ్చంద్రుడు అని చెప్తే ఎవరు నమ్మాలి ఈ జనం? అందరికీ అన్ని విషయాలు అర్థమైనవి సోమన్న. అందుకే మీ అందరి విషయాలు నీ అందరికి తెలిసినాయి కాబట్టి మీ పప్పులు ఉడకాయని తెలిసే ఉత్తుతగా ఒక్కరోజు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా జనంలో అరే ఇది కూడా చేయకపోతే ఇబ్బంది పడతాంరా, ఇది కూడా చేయకపోతే మనల్ని దుమ్మెత్తిపోస్తారా అని చెప్పి ఉత్తుత చెప్పకుర్రి. మాకు గ్లాన్స్ ఉంది, విజన్ ఉంది. విజన్ ఉండే పట్టుకనే ఎవరు చేసిరు, ఎందుకు చేసిరు, ఏ బౌండరీ తీసుకొని చేసిరు, ఏమి కావాలనేటువంటి క్లారిటీ మాకున్నది. మీ లేక ఓట్లు పోయినాయి అమ్మా. ఒక్క డబుల్ బెడ్రూమ్ 79 ఎకరాలు ఇచ్చింది కొల్లూరు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదండి. ఇలా మున్సిపల్ ఆఫీస్ గోడలను నువ్వు కట్టిన ఫంక్షన్ హాల్ గోడలను బీరప్ప గుడి సాక్షిగా కాంగ్రెసు మద్దతు, కాంగ్రెస్ ఒత్తిడి లేకుండానే నేను తెచ్చినా నువ్వు చెప్పానా? ఆ గోడలను అడుగు చెప్తాయి. అవి ఇవల్ల విజన్ లేక నువ్వు తెల్లాపూర్కి భూమి అవసరం లేదనుకో, నువ్వు తిరిగే రోజులల్లా కౌన్సిల్లో వాకౌట్ చేసి మేము వచ్చి రోడ్ ఎక్కి కూర్చుంటే మా ప్రెజర్కు నువ్వు తట్టుకోలేక రాజీనామా చేసి వాళ్ళ కల్లోలం చేస్తే ఆ 2 ఎకరాలు 2.5 ఎకరాలు అది వాళ్ళు దయదలిచి ఇచ్చారు. అది దానికి ఏ విజనర్గా నువ్వు పనిచేసినావు అనేది తెలియదు. విద్యకు నేను మొదల నుంచి మొత్తుకున్నా, ఒక్క లైబ్రరీ కడదామని. ఒక లైబ్రరీ తెల్లాపూర్ లోపల ఇంత విజనరీస్ ఉన్నటువంటి పిల్లల లోపల ఒక్కనికి లైబ్రరీ కావాలంటే ఎంత దూరం పోవాలి? హైదరాబాద్కు పోవాలి. హాస్పిటల్ కావాలంటే ఇంత దూరం పోవాలి. కనీస వస్తువులలో నీ దగ్గర లేదు. ఇవన్నీ ఏంటి లేని నేను చేసిన అని పేపర్లు పెట్టుకొని 45 నిమిషాలు మాట్లాడుతీవి. అది విననీక కూడా యాస్ట్ వస్తుందంట జనాలకి. అమ్మ గతసేపు మాట్లాడే వినబడతానే లేదు, అది అర్థమే అయితే లేదు, ఏడుస్తున్నాడు అని. స్థాయి గురించి రాములన్న జెడ్పీటీసీగా చేసిండు, వైస్ చైర్మన్ రాములన్న జెడ్పీటీసీగా చేసిండు, సర్పంచ్గా చేసిండు, వైస్ చైర్మన్గా చేసిండు. ఆయన ఇంట కూర్చోబెట్టి నువ్వు రాములన్న వస్తాడు పో, నా స్థాయి అది కాదని చెప్పబడుతుంది.
రాములన్నను కూడా నువ్వు నా స్థాయి కాదన్న పడుతుంది. నేను ఇంకోటి చాలా క్లారిటీ చెప్తున్నా, హరీష్ అన్న ఈ ప్రెస్ మీట్ జర నువ్వు వినాలే, చాలా జాగ్రత్తగా ఉండు. ఎప్పుడో కాళ్ళు మొక్కుతాడు, ఆ కాళ్ళు గుంజేస్తాడు, ఆ కాళ్ళు గుంజి హరీష్ రావు కూడా నా స్థాయి కాదంటాడు. ఇది బరాబర్. నువ్వు స్థాయి ఏడనను అన్న, అందుకనే కదా ఎంఐది నిడిచిపెట్టినావు, కాలనీ అందులోకి వచ్చినావు హ్యాపీగా ఉన్నావు. నువ్వు నీ స్థాయి మనుషులం మేము కాదంటున్నావు, నీ ఎన్నుకున్న వాళ్ళు కూడా కాదంటున్నావు. కూర్చొని నీ ఎన్నుకున్న వాళ్ళు కూడా నా స్థాయి కాదు, నేను వేరే దగ్గర నీ కొడుకులంతా వేరే దగ్గర ఉన్నా అని చెప్తున్నావు. గౌరవించాలా, మనుషులను గౌరవించాలా. రాములన్న జెడ్పీటీసీగా చేసిండు, ఆయనను గౌరవించాలి. నువ్వు నీ స్థాయి ఆయన స్థాయి అనేది చెప్తారా? మా పార్టీ నాయకుల మీద ఎప్పుడైనా బురదెత్తిపోవాలన్నా, ప్రభుత్వం మీదకి బురదెత్తిపోవాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్కరిని కూడా సహించే పరిస్థితి లేదు. రాబోయే రోజులల్లో మేయర్ సీట్కు జెండా ఎగరేస్తున్నాం, అభివృద్ధి అంటే ఏందో చూపెట్టబోతున్నాం. ఇది రాసి పెట్టుకోవాలి మీ టీఆర్ఎస్ వాళ్ళంతా. ధన్యవాదాలు. కొల్లాపూర్లో రేగెత్తున్నటువంటి అంశాల మీద, కాంగ్రెస్ పార్టీ పైన ఎత్తున్నటువంటి దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం మీద ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ 4-5 రోజుల అబ్జర్వేషన్ల లోపల పరిజ్ఞానంతో మాట్లాడినటువంటి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను నాయకుడు నాకైతే కనిపించలే. ఏదో కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఎంఏజీని తీసి రైలు కట్ అవతలకు పడేసి మీకు భయపడి వణికి ఉరుకురుకొచ్చేసి ఇక్కడ మన తెల్లపురం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఓటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మీ కేసీఆర్ చేసినట్టు లంగపనుల లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యదు. అడ్మినిస్ట్రేటివ్ ఒక విధానం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. 100 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపించినటువంటి పార్టీ. మీ లెక్క ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ లేసి గీ వార్డు మాకైతే మేము ఇక్కడ గెలుస్తాము, గీ కొన మాకైతే మేము గెలుస్తాము, గా 4 ఇండ్లు అయితే మేము గెలుస్తాము అనేటువంటి అపోక్షత ఉండదు. మీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక్కరు సమాధానం చెప్పుర్రి, ఎవరు ఈ డీలిమిటేషన్ చేసిరు అనేటువంటి ప్రశ్నకు ఒక్కరు సమాధానం చెప్పుర్రి. డీలిమిటేషన్ ఎవరు చేస్తారండి? ASCF చేస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని. అంటే ఎవరు? ఐఏఎస్లకు క్లాసులు తీసుకునేటువంటి సంస్థ. ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లకు ఎవడైతే క్లాస్ తీసుకుంటారో వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇంకోటి CGG అంటే బ్రిటిష్ పరిపాలన తర్వాత భారతదేశానికి ఏర్పడిన తర్వాత గవర్నెన్స్ను మెయింటైన్ చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి 2 ఇండిపెండెంట్ బాడీలను కూర్చోబెట్టి న్యాచురల్ బార్డర్స్ని తీసుకొని డీలిమిటేషన్ చేయమని అడిగింది. న్యాచురల్ బార్డర్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మండల కేంద్రాలు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కేంద్రాలు, తాలూకాలు, డిస్టిక్లు, ఇవన్నిటిని కూడా న్యాచురల్ బౌండరీస్ ఉంటాయి. న్యాచురల్ బౌండరీస్ అంటే అక్కడ దగ్గర లోపల పెద్ద డ్యాము, చెరువు, ఆయకట్టను, రైల్వే ట్రాకు, విమానాశ్రయము, ఏదో చాలా పెద్ద ఎత్తున నడిచేటువంటి ఒకటి దాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తారు. ఆ ఆధారంగా రైల్వే ట్రాక్ని ఆధారంగా పనిచేసుకొని ఎవరు ఈ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు రైల్వే ట్రాక్ల అవతల ఒకటి, రైల్వే ట్రాక్ ఇవతల ఒకటి అనేటువంటిది ప్లాన్ చేసిరు. నిజంగా టీఆర్ఎస్ సోమిరెడ్డికి కానీ ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే తెల్లాపూర్ కూడా నన్ను గెలిపించింది తెల్లాపూర్ కూడా మా లోపల భాగస్వామ్యం మేము పనిచేయాలని అనుకుంటే ఏం ప్రశ్న అడగాలన్నా టీఆర్ఎస్ వాళ్ళు? మీరు తెల్లాపూర్కు సర్కిల్ రావాలి, భారత్ నగర్ను తెల్లాపూర్ సర్కిల్లో కలపాలి, మా ఎంఐజీ ప్రజలకు ఆఫీస్ దగ్గర అవుతుంది అని చెప్పాలి. భారత్ నగర్ ప్రజలకు ఆఫీస్ దగ్గర కావాలి. ఎట్లయితుంది? తెల్లాపూర్ను సర్కిల్ చేసి సర్కిల్ ఆఫీస్ భారత్ నగర్లో కలిపితే అప్పుడు అవుతుంది, అప్పుడు ఆఫీస్ దగ్గర అవుతుంది. తెల్లాపూర్ లోపల నీ రాజకీయాల కోసము తెల్లాపురపోలకు నా సంగతి అంతా తెలుసు. కుమారన్న నాయకత్వంలో తెల్లాపురపోలు అంత చైతన్యవంతులు అయ్యిర్రు. నా పప్పులు ఉడికాయి. ఎంఐజీ పోతేనో నయాను భయాను ఎట్లో మభ్యపెట్టు, అబద్ధాలు చెప్పు, 4 ఓట్లు తెచ్చుకోవచ్చురా నాయన అని చెప్పి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇళ్ళ కలుపుర్రి అని. ఏడ దమ్ము లేదా? కొట్లాడికి రాదా? బీఆర్ఎస్ భయపడుతున్నదా? అట్లనే చెప్పురు. మళ్ళా యాద పెట్టుకోరి, మేయర్ సీటు మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరైపోతున్నది.
అందుకనే ఎంపీ ఎలక్షన్లలో మీకు థర్డ్ ప్లేస్కి వచ్చి కలవడరు. డిపాజిట్ కరెంట్ అయిపోయింది. మీ అన్ని 10 ఏళ్ళు మీరు చేసినవి అన్నీ తెలిసిపోయింది. ఎవడు దీన్ని చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన స్టాండ్ ఉన్నది. తెల్లాపూర్లు వీలైతే ఎంఐజీని కాలనీతో కలపండి, ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు మాతో కలిసి కాబట్టి. లేదా ఆఫీసును ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు చూడండి. 9 కిలోమీటర్ల దూరం కాదు. మాకు ప్రత్యేకమైనటువంటి నిబంధత ఉంది. నా ఇంట్లోనో సీపాన్ ఇంట్లోనో వాడు చేయలే కూసబెట్టి, లేకుంటే ఆడ రేవంత్ రెడ్డి గారు మీలా చిల్ల రాజకీయాలు చేయరు. పార్టీ మీద ఎటువంటి బురద చల్లజేయడానికి ఏ బీరాగస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తే ఈడ పుట్టగదులు లేకుండా పోతారని చెప్తున్నా మిత్రులారా. ఏం చేసిరా మీ 10 ఏళ్ళు నేను ఇది తెచ్చినా ఏది ఒక్క సంస్థ చెప్పు. నేను ₹1 పలానా గవర్నమెంట్ ఫండ్కి తెచ్చినా, నేను పలానా గుడి కట్టినా, ఏమో ఆ బిల్డర్ దగ్గర చిల్లర పైసలు, ఈ బిల్డర్ దగ్గర పైసలు ఒక్కటన్నా. ఒక గవర్నమెంట్ కాలేజ్ తెచ్చినా మొత్తుకొని చెప్పిన మిత్రులారా. మున్సిపల్ ఆఫీస్ కన్నా ఇంపార్టెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఈ ఊరికి అని చెప్పిన. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కట్టురాడా. మున్సిపాలిటీ ఆఫీస్ లేకుండా మన ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం, మనమే కూర్చుంటాం. అధికారులే పని చేస్తారు. మన నలుగురు కోసం పేద లంకంత కొంప అవసరం లేదు. కానీ జనాలకు హాస్పిటల్ లేదా, పొటంచెరు పోతున్నారు. పొటంచెరు దాకా హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నారు. ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్ యాద రాలే. ఇవాళ ఏమంటారు, కొబ్బరికాయ కొట్టలే. కొన ముంగట పోయేటప్పుడు నువ్వే అధికారం నుండి బుడ్డదోటి 6 మంది కూర్చొని తీర్మానం చేసి అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి పోతున్నావు. 2 ఏళ్ళు సంవత్సరం రోజులు నువ్వే అధికారంలో ఉన్నావు. ఆపద్ధర్మ చైర్మన్ కూడా నువ్వే బాధ్యత తీసుకోవాలి. నువ్వే బాధ్యత తీసుకొని ఎందుకు నడవలేవని అడగాల. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మేయర్ ఆఫీస్ ఈడికి రావాలని. మేయర్ ఆఫీస్ ఈడికి వస్తే కనీసం మనకు ఉన్న 100 కార్పొరేటర్లల్లా మేజర్గా మనమే ఉంటాం. అభివృద్ధి ఈడికైనా మొదలవుతుంది. ఆఫీసర్ ఈయనే ఉంటాడు. ఇవన్నీ రాబోయే సెక్షన్లకు ఒక విజన్ ఉన్న లీడర్గా పనిచేయాలని అనుకున్నాం. ఓ విజన్ ఉన్న లీడర్గా పనిచేయకపోతే తెల్లాపూర్కు పట్టిన గతి పడుతుంది. 60,000 రూపాయల ఫండ్ ఉన్నప్పుడు తెల్లాపూర్ లోపల కుమారన్న, నాయకుడు కృష్ణన్న సర్పంచ్గా చేసి బస్సు లేదు, నా టెలిఫోన్ లేదు, నా రోడ్లు లేవు, నా డ్రైనేజ్ లేదు. అదే అభివృద్ధి అంటే. ఈరోజు ఏ పరిస్థితులు ఉంది తెల్లాపూర్? ఇవాళ 23 కోట్ల బడ్జెట్. 23 కోట్ల బడ్జెట్లలో నువ్వు చెప్పేటి ఏంటి? ఆ పనికిరాంది ఒకటి ఫంక్షన్ హాలు, అది ఇప్పుడు ఏది శిథివాస్తవ స్థితికి చేరిపోయింది. కట్టిన సంవత్సరానికి చూపెడుతున్నాడు ఆయన్ని వచ్చి ఇవ్వయినాడు. అట్లున్నది మళ్ళీ పరిస్థితి కట్టింది. అరే వాళ్ళు ఎందుకు వచ్చిరో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఎందుకు వచ్చిరంటే దాన్ని మేయర్ ఆఫీస్ ఏమైనా చేద్దామా, లేకుంటే ఇంకేదైనా ప్లానింగ్ దీంట్లో పెద్దగా పెంచుదామా అని వాళ్ళు వచ్చిర్రు. ఈయన ఇవి ఊసిపోయినాయి అవి ఊసిపోయినాయి అని చెప్తున్నాడు. ఆడ అరే ఊసిపోయినాయి, మనకు గంటే పరిస్థితి కట్టలేదు కాబట్టి ఊసిపోయినాయి అవి. తెల్లాపూర్ లోపల డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడాను మొన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు నేను అంగస్ట్రైక్ చేసిన ఒక్క మున్సిపాలిటీకి ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదండి. తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇప్పలేవని అడుగుతున్నా. చెప్పు. పేదలు కదా, నిరుపేదలు. ఇప్పుడు సీపన్న వీళ్ళందరూ చెప్పారు 1400 ఫ్లాట్లు ఇప్పించడం రా. ఇక్కడ పేదలకు మీరేమి ఇప్పించారో చెప్పు. 1400 ఫ్లాట్లు నిరుపేదలకు ఇప్పించడం. తెల్లాపూర్ మున్సిపాలిటీ జాగా 100 ఎకరాలు తీసుకుంటే ఒక్కరికి ఇప్పలేరు. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఎవడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటుండో వానికి ఇల్లు ఇస్తుంది. ఇగో లిస్టు పైసలు. తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎవరెవరికి ఇస్తుందని. రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినావు? అన్నం లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినావు? మా తెల్లాపూర్లో అంజిగాడు ఉంటాడు, వచ్చిండు. ఇగో ఇన్నే ఉన్నాడు. అలా భార్య 10 మాటలు వచ్చిపోయింది. అన్న ఇటు పని చేయడు, మన చేయడు, నాకు ఇంత రేషన్ కార్డు ఇప్పి, ఈ రేషన్ కార్డు ఇప్పించారంటే ఏమన్నా అన్నమని వస్తా తింటానంటే 10 ఏళ్ళు నీ కేసీఆర్ అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టలేడు. ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు రిలీజ్ చేసినాం. ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం, పైసలు ఇస్తున్నాం, సన్న బియ్యం వేస్తున్నాం. డబల్ బెడ్రూమ్ లోపల కరెంటు లేక, నీళ్లు లేక, ఏమి లేకుంటే 2 మంత్రులు వచ్చి ఎంబడే బస్సులు లోపలికి పంపించిర్రు. ఫ్రీ బస్సులు లోపలికి పంపించిర్రు. రేషన్ డీలర్